తలలేని మొండెం లాంటి కేసు జత్వానీ కేసు. ఎందుకంటే జత్వానీని బలవంతంగా తీసుకొచ్చి తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. దీంట్లో కుక్కల విద్యాసాగర్ పాత్ర ఉంది, అలాగే ఆంజనేయులు పాత్ర ఉంది, లేకపోతే కాంతిరాణా టాటా పాత్ర ఉంది, విశాల్ గున్ని పాత్ర ఉంది. ఇది ప్రస్తుతం ఎఫ్ఐఆర్లు, కేసులు, అరెస్టులు, విచారణలు నడుస్తున్నాయి. ఎవరి కోసం వీళ్ళకి ఎవరికన్నా అమ్మాయితో శత్రుత్వం ఉందా? పోనీ అమ్మాయి ఆంధ్రానా, తెలంగాణనా, తెలుగా? కాదు, ముంబై నటి. ఆమెకి వీళ్ళకేంటి గొడవ? ఎవరి కోసం గొడవ? ఏమని చెప్పాం? జిందాల్ జగన్తో చెప్తే జగన్ వీళ్ళకి చెప్పాడు అన్నట్టు. ఇప్పుడు ఈ కేసులో కిందున్న అధికారులు ఏడిపిస్తున్నాం, కింద ఏంటి వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు ఏడిపిస్తున్నాం. వాళ్ళని ఏడిపించే ధైర్యం, శక్తి ఉంది. మరి అసలు ఏడిపించే ధైర్యం ఉందా? జిందాల్ని ఏమన్నా అరెస్ట్ చేస్తారా? జగన్ని ఏమన్నా అరెస్ట్ చేస్తారా? జిందాల్ని ఆమె పెళ్లి పేరుతో వేధించింది అన్నటువంటిది కదా వాళ్ళకి సంబంధించినటువంటి కేసు. ఆ కేసులో ఆమె పోలీస్ స్టేషన్కి అటెండ్ అవుతుండగా అటెండ్ కాకుండా అడ్డుకుని ఇక్కడ కేసులో పెట్టారనే కదా ఇక్కడ వ్యవహారం. కోర్టుకు కూడా వెళ్ళింది జిందాల్ మీద. మరి ఆ కేసు ఏమైపోయింది? జిందాల్ ఏమైపోయాడు? జిందాల్కి సంబంధం లేకుండా ఈ కేసు ఉందా? మరి వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం లేకున్నప్పుడు వదిలేయాలి కేసు. వీళ్ళందరినీ వేధించేటటువంటి కార్యక్రమం నడుస్తోంది. ఇది జగన్ మీద కక్ష తీర్చుకోవడం కంటే కూడా ఆంజనేయుల మీద కక్ష తీర్చుకోవడానికి ఈ కేసు వాడుతున్నట్టు కనబడుతోంది.